పానీయంబులు ద్రావుచున్ గొడుపుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ దెరుగుచున్ లంక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదపద్మయుగలి చింతామృత స్వాద సంధానుడై మరిశన్ సురారిషుతుడే తద్విశ్వమున్ భోవరా అని ఆనాడు భక్త ప్రహ్లాదుడు ఉపదేశం చేస్తాడు. ఆ భక్త ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే నీరు త్రాగుతూ అన్నము తింటూ కళ్ళు మూస్తూ తెరుస్తూ సర్వావస్థలు యందు హరినామ సంకీర్తన చేసి విహరించినందువల్ల అది గృహస్థాశ్రమంలో భార్యాపిల్లల మధ్యలో ఉండి సంసార పనులు కర్తవ్య కర్మలు చేస్తూ ఈ కర్మేంద్రముల ద్వారా పనులు చేసుకుంటూ ఉంటూ మనసు ఆ భగవంతుని యొక్క పాదపద్మం యందు మీరు మనసు పెట్టి హరిచింతన చేస్తూ కర్తవ్య కర్మలు చేసుకుంటే అది గృహస్థాశ్రమంలో నామము యొక్క తపస్సు అనబడింది. జపతో నాస్తి పాతకం, సమస్త పాపములు జపము ద్వారా సమస్త పాపములు తొలగింపబడి ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది జీవన్ముక్తుడై భాషించగలుగుతాడు. తపస్సుల గురించి నానా విధాలుగా మేము చెప్పినాము కావున యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూసుకొని సబ్స్క్రైబులు చేసుకొని అన్నీ వింటూ ఉండండి. అన్నీ చెప్పడానికి సమయం ఉండదు కావున ఇక్కడ మీరు అనుకూలముంటే ఇలా ధ్యానము చేసుకోండి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమముల యందు ఏ ఆశ్రమము దేవుడు నీకు ఇచ్చినారో బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగి కాంతా కనకాన్ని ముట్టకుంట సదా లోకశ్రేష్ఠుకి తపస్సు చేస్తూ లోకానికి దారబోయడము బ్రహ్మచారి యొక్క ధర్మము. గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మాన్ని, వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మాన్ని, సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మాన్ని దేవుడిచ్చిన వరము. ఇది బ్రహ్మచర్యాశ్రమం గొప్ప, ఆశ్రమం గొప్ప, వానప్రస్థాశ్రమం గొప్ప, సన్యాసాశ్రమం గొప్ప అని కాదు. ఇక్కడ ఎవరు ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తారో వారే గొప్పవారలు. ఆశ్రమాలు గొప్పని కాదు, ఆధ్యాత్మిక మార్గంలో పోతూ ఎవరి ధర్మాలు మనుస్మృతిలో చెప్పినట్టు బ్రహ్మచారులు బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మము, వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మము, సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మాలు, ఎవరి ధర్మాలు వారు కరెక్ట్గా పాటిస్తూ ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తే చాలు, వారందరూ దైవానుగ్రహాన్ని పొందుతారు. ఈ ఆశ్రమమే గొప్పది, ఆశ్రమము తక్కువ కాదు, మానవ జన్మ రావడమే గొప్పది. ఆ మహేశ్వరుని భజించకపోతే జీవితం వ్యర్థమవుతుంది. కావున మీరందరూ ప్రతిరోజు లేచింది మొదలుకొని పరుండ వరకు మీకు సర్వసంగ పరిత్యాగులై మీకు అన్ని అనుకూలం ఉంటే ధ్యానం